హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ క్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఈవీ వెహికల్స్ గురించి ఎక్కువగా రివ్యూస్ అండ్ ఈ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవాలనే దాని గురించి నేను ఎక్కువగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్లో అన్ని ఆల్మోస్ట్ అవే వీడియోస్ అయితే ఉంటాయి ఈ ఎలక్ట్రికల్ ఆటోల గురించి. అయితే మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మనమే ఏ విధంగా ఇంట్లో సరి చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే చేశాను నేను. వాటి గురించి చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇక మనకి ఎవరికైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి. ఇక మీ ఫేస్బుక్లో అండ్ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. దానివల్ల మన ఛానల్కి ఎక్కువ గ్రోతింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు అయితే మీకు అందించగలుగుతాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బజాజ్ మ్యాక్సిమా ఈ లోడర్ ఆటోను అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి ఒక ఎలక్ట్రికల్ ఆటో అనమాట. ఇది కొత్తగా బజాజ్లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. దీని మైలేజ్ విషయానికి వస్తే ఇది 189 కిలోమీటర్లు అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక దీనిలో బ్యాటరీని వచ్చేసరికి లిథియం అయామిన్ బ్యాటరీని అయితే వాడారు. దీనికి 11.8 కిలోవాట్ బ్యాటరీని అయితే వాడడం జరిగింది. ఇది కొంచెం హెవీ బ్యాటరీని అయితే చెప్పుకోవచ్చు. దీని లోడ్ వెయిట్ వచ్చేసరికి వీళ్ళు 805 కేజీలుగా అయితే కంపెనీ సర్టిఫై చేసింది అనమాట. కాకపోతే మనం 1 టన్ను నుంచి 1200-1300 కేజీల వరకు అయితే దీంట్లో వేసుకోవచ్చు. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే హెవీ చాయిస్ అయితే ఇచ్చామని చెప్తున్నారు. ఫుల్ గా మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇక బాడీ అండ్ చాయిస్ అయితే హెవీగా ఇచ్చామని అయితే చెప్తున్నారు. వీళ్ళు వెరీ స్ట్రాంగ్ బాడీ అని అయితే వీళ్ళు ఇలా బ్రోచర్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 4.5 లక్షలుగా ఉంది. ఇది ఒక ఏరియాని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్స్ షోరూమ్ లో ఒక ప్రైస్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గరికి మన దగ్గరలో ఉన్న షోరూమ్స్ వచ్చేసరికి ఒక రేట్ అనేది అయితే మారుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ చేసే దూరాన్ని బట్టి ప్రైస్ అనేది ఒక 5-10 వేలు అటు ఇటుగా అయితే మారుతూ ఉంటుంది ఒక్కొక్క ఏరియాని బట్టి. ఇక దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 5.5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ఇది కొంచెం మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్లో ఇప్పుడు ఇది 189 కిలోమీటర్లు అయితే కంపెనీ వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. కాకపోతే 150 కిలోమీటర్లు అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే 1 టన్ను లోడ్ వేసినా కూడా అయితే చెప్తున్నారు. అంటే లోకల్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఈ వెహికల్స్ అయితే కుదరదు. లోకల్గా ఏదైనా ఇప్పుడు ఈ పాత సర్వీస్ కానివ్వండి, వాటర్ ప్లాంట్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దూరం వెళ్ళరు, ఊళ్ళోనే తిరుగుతుంటారు కాబట్టి 150 కిలోమీటర్లు అనేది సరిపోతుంది వాళ్ళకి. నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకున్నానుకో 5-6 గంటల సమయం అనేది పెద్ద విషయం కాదు. ఇక దీని స్పీడ్ విషయానికి వస్తే దీనికి వచ్చేసరికి ఎకో మోడ్ అండ్ డ్రైవ్ రివర్స్ మోడ్, ఒక న్యూట్రల్ మోడ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మొత్తం 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ ఎకో మోడ్ లో వచ్చేసరికి 30 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇక బూస్ట్ మోడ్ లో వచ్చేసరికి అంటే ఈ పవర్ మోడ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసరికి 40 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది. ఈ 2 మోడ్స్ లో మాత్రం ముందుకు వెళ్తుంది అనమాట వెహికల్. ఇక 40 కిలోమీటర్ల మించి వెహికల్ అయితే వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ హెవీ లోడ్ ఉండడం వల్ల మేము దీన్ని తక్కువ స్పీడ్ గా అయితే ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఇంకా 40 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఇంకా స్పీడ్ అయితే వెళ్ళదు. ఇంకా మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి అంతవరకు అయితే ఉందన్నమాట. మోటార్ విషయానికి వస్తే ఇది ఒక పిఎంఎస్ అడ్వాన్స్డ్ మోటార్ అని అయితే చెప్తున్నారు. అంటే మనం వెళ్ళే స్పీడ్ ని బట్టి వేసిన పవర్ అనేది కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువగా మైలేజ్ అవకాశం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హైలైట్ చేస్తుంది, మనం బ్రేక్ టచ్ చేసినప్పుడల్లా పవర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ కొంచెం మైలేజ్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే హిల్ అసిస్టెంట్ మోడ్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఫ్లైఓవర్ లాంటిది ఎక్కుతున్నప్పుడు పొదుగు Two speed automatic transmission gives you extra kilometer on any road and better gradability too. Its ultra modern motor reduces the energy consumption of your vehicle and gives longer range. Let's talk about some of its newer features like ఇక దీనికి వచ్చేసరికి మోటార్ లో నుంచి వచ్చే gives you a range of extra kilometers ఇవి వచ్చేసరికి బాడీ వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న డీజిల్ వెహికల్స్ అంటే ఈ ట్రక్ అనేది కొంచెం పెద్దగా అయితే దానివల్ల వీల్ బేస్ కూడా వచ్చేసరికి ఈ డీజిల్ వెహికల్స్ లో ఉండేది ఫ్రంట్ వీల్ కి బ్యాక్ వీల్ కి మధ్యలో ఉన్న గ్యాప్ కొంచెం ఎక్కువ అయితే వస్తున్నారు. దాని స్ట్రాంగ్ చాయిస్ అనేది చెప్తున్నారు. దీంట్లో మైనస్ వల్ల ఏంటంటే 5.5 గంటల సమయం ఛార్జింగ్ 5.5 గంటలు దానికైతే పోతుంది అనమాట. నైట్ టైం ఛార్జింగ్ చేసుకుని లోకల్ లో తిరిగే వాళ్ళకి మాత్రమే వెహికల్ పనిపోతుంది.
Charge anytime, anywhere with its RCD cable without worrying about short circuits. You can also keep it locked while charging, so now there's no chance of losing your RCD cable. It's also quite easy to locate nearby charging stations on the Mera Bajaj app. There's more. Now you can get best-in-class standard warranty of 5 years or 1,20,000 kilometers, along with 24/7 roadside assistance. After all, this is the trust of Bajaj. So this is the advanced technology of all new Bajaj Maxima Cargo E-Tech. Go, choose the new electric